యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను లాక్ అవ్వగానే నాన్న వదిలేశాడు. నన్ను వెతుక్కుంటూ వచ్చి మంచి పని చేశారు వసు గారు. నన్ను సేవ్ చేశారు. ఆ ఎమ్మెల్యే వాళ్ళు ఎక్కడండి? వెళ్ళిపోయారు. నాన్న కూడా వెళ్ళిపోయి ఉంటారు. నేను స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టొస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి. మీతో పాటు నేను కూడా స్టేషన్కి వస్తానండి. వద్దు వసు గారు. నాన్న కిడ్నాప్ అవ్వడానికి, నేను లాక్ అవ్వడానికి మన ఇంట్లోనే ఎమ్మెల్యేకి హెల్ప్ చేశారు ఎవరు. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళి నేను మిస్ అయినట్టు నటించండి. నా బెయిల్ క్యాన్సిల్ అవుతుందని నటించండి. అప్పుడు ఎమ్మెల్యేకి హెల్ప్ చేసిన వాళ్ళు బయటపడతారు. ఆ లోపు నేను వచ్చేస్తాను. సరేనండి. బైక్ అక్కడుంది. బైక్ కీస్ దానికే వదిలేశాను. దానికి కీస్ ఏమీ లేవండి. అవునా? టైం అయిపోతుంది. ఇప్పుడు ఎలా? నేను ఎలాగోలా వెళ్ళొస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి. సరేనండి. పొద్దుననగా ఆయన వాకింగ్కి వెళ్లారు. ఇంకా రాలేదు. ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్లారు. నాకేదో భయంగా ఉంది భాస్కర్. కంగారు పడకమ్మా. దారిలో నాన్నకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కలిశారేమో. వాళ్ళతో మాట్లాడుతూ ఉండింటారు. వచ్చేస్తారులేమ్మా. కిడ్నాప్ చేస్తే ఇంకేం వస్తాడు? సాయంత్రం వరకు రాడు. అభి ఎక్కడికి వెళ్ళాడు? వసు కూడా కనిపించట్లేదు. అభి స్టేషన్లో సంతకం పెట్టడానికి వెళ్ళినట్టున్నాడు అత్తయ్య. వసు ఎక్కడికెళ్ళిందో తెలీదు. పిచ్చి వదిన. అభి అన్నయ్య సంతకం పెట్టడానికి వెళ్ళాడు అనుకుంటోంది. నాన్న కోసం వెళ్ళి ఇరుక్కున్నాడని తెలీదు. పాపం. బావగారి కోసం వెళ్ళి బస్సు అక్క కూడా ఇరుక్కుపోయింది. అభి బాబా బస్సు అక్క అట్నుంచి అరెస్ట్ అయి స్టేషన్కి వెళ్తారు. అదేంట్రా, మీ నాన్న అప్పుడే వచ్చేస్తున్నాడు. ఇంతకీ కిడ్నాప్ చేశారా లేదా? మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగే మావయ్య. ఏమైంది నాన్న? ఏమైంది? ఈ రోజు లేచిన వేళ విశేషం బాగుంది జయంతి. అసలేమైంది నాన్న? నా అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాను. ఏమంటున్నారండి? ఏం జరిగింది? నేను వాకింగ్కి వెళ్తుంటే ఆ ఎమ్మెల్యే మనుషులొచ్చి నన్ను కిడ్నాప్ చేశారు. కాసేపు నన్ను గదిలో బంధించారు. ఆ తర్వాత వదిలేశారు. నాన్నని వాళ్ళు వదిలేశారు అని అంటే అభి నేను పట్టుకున్నారన్నమాట. బావగారిని పట్టుకుని మావి గారిని వదిలేశారన్నమాట. వాళ్లే తీసుకుని వెళ్ళి వాళ్లే వదిలేశారా? వాళ్ళు ఎందుకు అలా చేశారు? వాళ్ళు మిమ్మల్ని ఏం డిమాండ్ చేయలేదా మావయ్య? అది కావాలి ఇది కావాలని ఏం అడగలేదా? లేదమ్మా, సైలెంట్గా ఎత్తుకెళ్ళి సైలెంట్గా వదిలేశారు. విచిత్రంగా ఉంది. ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకు వదిలేశారు? వాళ్లే నేను కొట్టలేదు కదనయ్యా, దెబ్బలేం తగలేదు కదా? నాకేం కాలేదమ్మా,
ఎవరినో కిడ్నాప్ చేయబోయి నన్ను చేసినట్టున్నారు. వదిలేశారు కదా, మనము వదిలేద్దాం. జయంతి, అభి స్టేషన్కి వెళ్ళొచ్చాడా? ఇంకా లేదండి. వసు ఎక్కడికెళ్ళిందో ఇంకా తెలియలేదు. వసు, ఎక్కడికెళ్ళావు వసు? మావయ్య, మీరింటికి ఎప్పుడొచ్చారు? మీరు కళ్ళు తిరిగి పడిపోయారని ఎవరో ఆయనకి ఫోన్ చేసి చెప్పారు. మీకోసం ఆయన బయలుదేరారు. మీరు ఆయన కలుసుకోలేదా? లేదమ్మా, నేను కళ్ళు తిరిగి పడిపోలేదు. ఆ ఎమ్మెల్యే మనుషులు నన్ను కిడ్నాప్ చేసి వెంటనే నన్ను వదిలేశారు. మిమ్మల్ని కిడ్నాప్ చేసి వదిలేశారా? అంటే అంటే ఆ ఫోన్ కాల్ ఇదేదో ట్రాప్లా అనిపిస్తుంది. నాన్న కోసం వెళ్ళిన అభి ఏమయ్యాడు? అభి నీకు కనిపించలేదా వసు? లేదు బావగారు, ఆయన కోసం వెతికి వెతికి వస్తున్నాను. ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఫోన్ కలవకపోవడం ఏంటి? దేవుడా, మళ్ళీ ఈ గండం ఏంటి? అభి ఏమయ్యాడు? సంతకం కోసం స్టేషన్కి వెళ్ళాడు అనుకున్నావు. ఈయన కోసం వెళ్ళి ఇరుక్కుపోయాడు. అభిని పట్టుకోవడం కోసం నన్ను కిడ్నాప్ చేశారా? నన్ను ఎరగా వేసి అభిని పట్టుకున్నారా? ఏమండి, వెళ్ళి వెతకండి, అభిని తీసుకురండి. అలాగే. నేనంతా వెతికి వస్తున్నానక్క, ఎక్కడ ఆయన కనిపించడం లేదు. అభి అన్నయ్య ఎమ్మెల్యే మనుషులకు దొరికిపోయాడు. బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, బాబు గారు జైలుకి వెళ్తారు. పద భాస్కర్, అభి ఎక్కడున్నా వెతికి తీసుకొద్దాం. అలాగే నాన్న, పదండి. ఎక్కడమ్మా మీ ఆయన? అది మా ఆయన రోజు ఉదయం 9కి సాయంత్రం 6కి స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలన్న కండిషన్తోనే కదా మీ ఆయనకి బెయిల్ ఇచ్చాం. ఇప్పుడు 10 అవుతుంది, ఇంకా మీ ఆయన స్టేషన్కి రాలేదు. కండిషన్ని బ్రేక్ చేశాడు. తన బెయిల్ క్యాన్సిల్ అయింది. పిలవండి తన్ని. ఆయన ఆయన ఏంటమ్మా ఆయన ఆయన అని నసుకుతున్నావు? కానిస్టేబుల్స్, లోపలికి వెళ్ళి అభిరామ్ తీసుకురండి. ఆగండి, వాళ్ళు లోపలుంటేగా మీరు తీసుకువెళ్ళడానికి. అభిరామ్ ఇంట్లో లేడా? లేడు. ఎక్కడున్నాడు? తెలీదు. తెలీదంటే ఏంటి అర్థం? దాక్కున్నాడా, పారిపోయాడా? మా వారికి పారిపోవాల్సిన అవసరం లేదు సార్. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడున్నాడు? ఎస్ఐ గారు, ఈరోజు ఉదయం ఏం జరిగిందంటే, నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు అనయ్య, ఇప్పుడు ఆ భారతం అంతా పోలీసులకు చెప్పడం అవసరం అంటావా? పోలీసులకి నిజం తెలియాలి కదా వదినా. ఈ వసు చెప్పింది నిజమని నువ్వెలా అనుకుంటావు వదినా? వసు ఎందుకు చెప్పకుండా ఉంటుంది అత్తయ్య? అభిని కాపాడడానికి, జైలు నుంచి అభిని తప్పించడానికి.
ఏమంటున్నారు పిన్ని? చూడండి పోలీస్ బాబు, మా అభి ఇంట్లో లేడు, మీరన్నట్లు పారిపోయాడు. ఎంతైనా బతికి చెడ్డవాడు కదా, జైలుకెళితే పరువు పోతుందని పారిపోయాడు. ఎప్పుడు తిరిగి వస్తాడో చెప్పలేం. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. సూపర్ అత్తయ్య, బాగా చెప్పావు. అభి బావని వసు అక్కని భలే ఇరికించావంటి. హ్యాట్స్ ఆఫ్. ఏంటమ్మా, మిమ్మల్ని నమ్మి ఒక పెద్ద మనిషి, ప్రతిపక్ష నేత రాయుడు గారు బెయిలిస్తే ఇలా చేస్తారా? అయ్యో, మా పిన్ని చెప్పింది నిజం కాదు సార్. మా ఆయన పారిపోలేదు. ఆయనని ఎవరో బంధించారు. కట్టుకథలు చెప్పకమ్మా, నేను నిన్నే చెప్పా. మీ ఆయన టైంకి స్టేషన్కి వచ్చి సంతకం పెట్టకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని. పదండి స్టేషన్కి. ఆడపిల్లని అరెస్ట్ చేస్తారా? ఇదేం న్యాయం ఎస్ఐ గారు? ఆడవాళ్ళకో న్యాయం, మగవాళ్ళకో న్యాయం ఉండదన్నయ్యా. అందరికీ ఒకే న్యాయం. వసుకు బదులుగా నేను వస్తాను ఎస్ఐ గారు. నన్ను అరెస్ట్ చేయండి. కుదరదు. ఎవరైతే పూచి కత్తిచ్చి బెయిలిప్పించారో వాళ్ళనే తీసుకెళ్తాం. మీకు కావాలంటే మా కుటుంబం మొత్తం వచ్చి స్టేషన్లో ఉంటాం ఎస్ఐ గారు. మా వసుని వదిలేయండి. పోలీస్ స్టేషన్ ఏమైనా ధర్మసత్రమా వదినా? మనం అందరం వెళ్ళి అక్కడ ఉండటానికి. మీరుండండి పిన్ని. ఎస్ఐ గారు, ఇంకేదైనా దారుంటే చెప్పండి. నాకు తెలిసిన దారి ఒక్కటే ఉందొదినా. అభి అన్నయ్య సంతకం కోసమే ఆ ఎమ్మెల్యే వెంట పడుతున్నాడు. అందుకే ఈ కేసు, అరెస్టు. అభి అన్నయ్యతో సంతకం పెట్టిస్తామని మనం అందరం ఎమ్మెల్యే గారికి ప్రామిస్ చేస్తే వసు వదిన్ని పోలీసులు తీసుకెళ్లకుండా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఆపుతారు. అవసరం లేదు. ఆయన సంతకం పెట్టరు, పెట్టనివ్వను. బావగారు సంతకం పెట్టకపోతే నువ్వు జైలుకి వెళ్లాల్సి వస్తుందక్కా. పర్వాలేదు, నేను స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధం. వసు, కానిస్టేబుల్ తీసుకురండి. వసు, ఎస్ఐ గారు వద్దండి. బాధపడకండి మావయ్య, వరి ఇవ్వకండి అత్తయ్య. పావని అక్క, భాస్కర్ బావ, కంగారు పడకండి. వసు అక్కకి ఏమీ కాదు. పోలీసులు అక్కని ఏమీ చేయరు, ఏమీ చేయరు. కంగారు పడకండి. ఆగండి. ఏం కాదు. హారిక, ఏంటి వాగుతున్నావు? ఏంటి ఇదేదో వాగుతున్నావు? ఏమైంది? కలేవన కన్నావా? ఇదంతా నా కళ. మరి పోలీసులు వచ్చారు. ఎస్ఐ గారు, మా బావగారు ఏమయ్యారో తెలీదు. దయచేసి మా వసు అక్కని అరెస్ట్ చేయకండి.
అవును సార్, కావాలంటే మా వదినకి బదులుగా నన్ను స్టేషన్లో పెట్టండి సార్. మా అభి అనే స్టేషన్కి వచ్చే వరకు నన్ను జైల్లో పెట్టండి సార్. పెట్టండి సార్. అవును ఎస్ఐ గారు, అసలే మా అభిమానవంతుడు. పరువు పోతుందని మీకు మొహం చాటేసి సంతకం పెట్టడానికి రాలేదేమో. ఈ ఒక్కసారికి క్షమించండి. సారీ, క్షమించడం కుదరదు. అంటే మా వసు అక్కని అరెస్ట్ చేస్తారా? అవసరం లేదు. అభిరామ్ స్టేషన్కి వచ్చాడు, సంతకం కూడా పెట్టాడు. ఏంటి, మా అన్నయ్య స్టేషన్కి వచ్చాడా, సంతకం పెట్టాడా? అవును. పెట్టడు అని అనుకున్నావా అఖిల్? ఏంటి హారిక, నీ ఫేస్ చూస్తుంటే ఏదో డిసప్పాయింట్ అయినట్టు అనిపిస్తుంది. పిన్ని అవాక్కయ్యారా? అనుకున్నది జరగలేదనా, లేక అనుకోనిది జరిగిందనా? అసలు ఏం జరిగింది అభి? నాన్న కిడ్నాప్ అవడం, నువ్వు మిస్ అవడం, ఇదంతా ఏంటి అభి? ఇది ఎమ్మెల్యే కుట్ర. నన్ను కిడ్నాప్ చేసి, నన్ను లాక్ చేసి, స్టేషన్లో సంతకం పెట్టకుండా నన్ను ఆపి నా బెయిల్ క్యాన్సిల్ చేయించాలనుకున్నారు. యాజ్ యూజువల్గా ఆ ఎమ్మెల్యేకి కొంతమంది హెల్ప్ చేశారు, కానీ వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది. నేను కరెక్ట్ టైంకి స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాను. కరెక్టే కదా ఎస్ఐ గారు? 5 minutesలో అభిరామ్ రాకపోతే 9 అవగానే అభిరామ్ ఇంటికి వెళ్ళి తన భార్యని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకురావాలి. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పిన ప్లేస్కి వెళ్ళి ఆ రాస్కెల్ అభిరామ్ని అరెస్ట్ చేసి తన బెయిల్ క్యాన్సిల్ చేయాలి. అవసరం లేదు ఎస్ఐ గారు, నేను వచ్చేసాను. మీరు చెప్పిన టైం కన్నా 3 నిమిషాలు ముందే వచ్చాను. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి. బాగా డీప్ షాక్లో ఉన్నట్టున్నారు. నా ఎంట్రీని ఎక్స్పెక్ట్ చేయనట్టున్నారు కదా? కానిస్టేబుల్, ఇందులో సంతకం చెయ్యి. మీ లెక్క సరిపోయిందా? ఈ అభిరామ్ ఏది బాకీ పెట్టడు, అన్ని టైంకి ఇచ్చేస్తాడు. ఏదైనా సరే టైం టు టైం తేల్చేస్తాడు. బై ద వే, నన్ను మీ వెహికల్లో మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? పోలీస్ వెహికల్ ఏమైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనుకున్నారా? రాయుడు గారు, అదే మా బావగారు చెప్పారు మీరు నన్ను మా ఇంటి వరకు డ్రాప్ చేస్తారని. రాయుడు గారు చెప్పారా? డౌట్ ఉంటే ఫోన్ చేసి అడగండి. అవసరం లేదు,
పదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సేవలకి చాలా సంతోషంగా ఉంది. వెళ్ళండి. ఈవినింగ్ స్టేషన్కి రావాలి. రాలేదో ఆల్రెడీ స్టేషన్లో చెప్పాను కదా సార్, నేను ఏది అప్పుగా ఉంచుకోను, తిరిగి ఇచ్చేస్తాను అని. మార్నింగ్ కూడా టైంకి వచ్చాను, ఈవినింగ్ కూడా టైంకి వచ్చేస్తాను. మీరు బయలుదేరండి. నానా, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు అభి. నీకేమైందోనని నేను టెన్షన్ పడుతున్నాను. ఆ ఎమ్మెల్యే మన మీద ఇంకా ఎన్ని ప్లాన్లు వేస్తాడు అభి? శిశుపాలుడు 100 తప్పులు చేసినట్టు చేయనివ్వండి నాన్న. పాపం పండిన రోజు ఫలితం అనుభవిస్తాడు. అసలు వాణ్ణి కాదు, వాడికి సాయం చేస్తున్నా వీళ్ళననాలి. అవునవి, ఫస్ట్ వీళ్ళని పట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ ఎమ్మెల్యే గాడు ఇరుక్కుంటాడు. అప్పుడు ఆ ఎమ్మెల్యేతో కలిపి వాళ్ళని కూడా ఉప్పు పాత్ర వేయించు. మావయ్య గారిని కిడ్నాప్ చేయించి ఈయనని లాక్ చేయించి కుట్ర పన్నిన వాళ్ళు బాగుపడరు. ఈరోజు మాతాజీ వస్తున్నారుగా, వాళ్ళ జాతకాలు, చేసిన పాపాలు అన్నీ బయట పెడతారు. అప్పుడుంటుంది వాళ్లకు నరకం అంటే ఏంటో చూపిద్దాం. అన్నయ్య బయటికి ఎలా వచ్చాడు? ఎవరు విడిపించారు? బావగారు టైంకి స్టేషన్కి ఎలా వెళ్ళారు? ఎలా సంతకం పెట్టొచ్చారు? మనం అనుకున్నది ఒకటి, జరుగుతోంది ఇంకొకటి. ఏమనుకున్నారు? ఏం జరిగింది పిన్ని? అదే వసు, శుభమాని ఈ రోజు ఇంట్లో హోమం జరిపించాలనుకున్నా కదా, అపశకునంగా మీ మావయ్య కిడ్నాప్ అయ్యారు. క్షేమంగా తిరిగొచ్చారనుకో. విషయం అది కాదని మాకు తెలుసు. అసలు విషయం చెప్పండి. అసలు విషయం ఏంటదినా? అదే అఖిల్, మావయ్య గారు ఎందుకు కిడ్నాప్ అయ్యారు? ఎవరు చేయించారు? మీ అన్నయ్య ఎందుకు లాక్ అయ్యారు? ఎవరు విడిపించారు? ఎలా స్టేషన్ నుంచి బయటపడ్డారు? ఈ విషయాల గురించే కదా మీరు మాట్లాడుకుంటున్నారు. వాటి గురించి మాకేం తెలుసక్క? నాకు తెలుసు హారిక, నన్ను చెప్పమంటావా? అసలు ఏం జరిగిందో చెప్పనా? మీరింటికెళ్ళి నేను మిస్ అయినట్టు నటించండి. నా బెయిల్ క్యాన్సిల్ అవుతుందని టెన్షన్ పడండి. ఆ ఎమ్మెల్యేకి హెల్ప్ చేసిన వాళ్ళు బయటపడతారు. అలా వసు గారు నన్ను విడిపించారు. మీతో నిజం రాబట్టించాలనే ఏమీ తెలియనట్టు నటించాం. నిజంగా మాకు కూడా ఏం తెలియదన్నయ్య. అంతా ఆ ఎమ్మెల్యేనే చేయించాడు. ఆ ఎమ్మెల్యే చెప్పాడు, మీరు హెల్ప్ చేశారు, అంతే కదా అఖిల్? అదేమీ కాదక్క, అసలు మాకేం తెలీదు. ఏమీ తెలియకుండానే
మావయ్య గారిని నిద్ర లేపి వాకింగ్కి పంపించారా? నాకప్పుడే డౌట్ వచ్చింది. అసలు నిన్న రాత్రి మీ మావయ్య గారే పొద్దున్నే నిద్ర లేపమని చెప్తేనే వాళ్ళు నిద్ర లేపి వాకింగ్కి పంపించారు. ఇందులో మీ హస్తం ఎంత ఉంది అత్తయ్య? ఆ? అయ్యో నాకేం తెలీదు అభి. నేను హోమం పనులు చేస్తున్నాను. మీ ముగ్గురు ఏం చేశారో నాకు తెలుసు. ఆయన మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నారు. కన్న తండ్రిని కిడ్నాప్ చేయించి సొంత అన్నని బంధించి అసలు ఏం చేస్తున్నారు అఖిల్ మీరు? రోజు రోజుకి దిగజారిపోతున్నారు. నిజంగా మాకేం తెలీదు వదినా, మమ్మల్ని నమ్మండి. ఇప్పుడే కాదు అఖిల్, ఎప్పటికీ నేను నమ్ముతాను. ఎందుకంటే నువ్వు నా తమ్ముడివి. మనం కలిసి పుట్టకపోయినా కలిసి పెరిగాం. మనం ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. ఒకరికి దెబ్బ తగిలితే ఇంకొకరు ఏడ్చేవాళ్ళం. ఒకరి సంతోషాన్ని ఇంకొకరు పంచుకునేవాళ్ళం. ఆ ప్రేమలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి? మీరు సంతోషంగా ఉండాలనే కదా నా ఆస్తులన్నీ మీకు ఇచ్చాను. మీరు ఇబ్బంది పడకూడదనే కదా ఇప్పుడు ఇంట్లో తెచ్చి బాధపడుతున్నారా? పెద్దవాళ్ళు తట్టుకోలేరా? అన్నయ్య మారాడు, నువ్వు కూడా మారు ప్లీజ్ అఖిల్. నాకు ఆయనలా చెప్పడం రాదు అఖిల్. మావయ్య గారిని కిడ్నాప్ చేయించి ఆయన కోసం వెళ్లిన అభిని లాక్ చేసి అభికి బదులుగా వసుని అరెస్ట్ చేయించి అభికి బెయిల్ రద్దు చేయించి జైలుకు పంపాలనుకున్నారు. అంతే కదా మీ ప్లాను? అది కాదు వదినా, మేము అలాంటి చెత్త పని ఎందుకు చేస్తాం? మేమే తప్పు చేయలేదు. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. మా నిజాయితీ నిరూపించుకోవడానికి మేమేం చేయాలో చెప్పండి. అంతేకాని మేమేదో చేసామని ఊరికే నిందలు వేయకండి. మీరేం చేశారు, ఏం చేయబోతున్నారు కాసేపట్లో మాతాజీ వచ్చి వివరంగా చెప్తారు. అప్పుడు మీ నిజాయితీ నిరూపించుకుందరు గాని. పదక్క. రే పిఏ, ఈ పాటికి ఆ వసుంధర అరెస్ట్ అయి ఉంటుంది కదా? అభిరామ్ లాక్ చేశాం కదా సార్, ఆవిడ పోలీసులు తీసుకెళ్లే ఉంటారు. ఆ అభిరామ్ గారి బెయిలు రద్దు అయి ఉంటుంది కదా? అవక చేస్తుందా సార్? కాసేపట్లో అభిరామ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు. ఈ స్వీట్ న్యూస్ నీ దరిద్రపు గొంతులో కాకుండా హారిక గొంతులో వినాలనుందిరా. ఆ పిల్లకు ఫోన్ చేయి. ఆడ గొంతు కావాలా తమరికి? ఒక నిమిషం ఆగండి.
ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్నారు అఖిల్. హలో అంకుల్. ఏమ్మా హారిక, ఆల్ హ్యాపీస్ కదా? మీ వసుంధరాని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, అభిరామును కూడా అరెస్ట్ చేయబోతున్నారు కదా, అందరూ ఇంట్లో ఏడుస్తున్నారు కదా. అంత లేదు అంకుల్, ప్లాన్ రివర్స్ అయింది. మా బావగారు స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టొచ్చారు. ఆ గదిలో బంధించేస్తే ఎలా తప్పించుకున్నాడమ్మా? మా వసు వదిన తప్పించిందంట సార్.